నూతన సంవత్సరంలో ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి. వచ్చే సంవత్సరం 31 నైట్కి ఎవరు ఉండకుండా పోతారో తెలియదు. మానవ జీవితం క్షణకాలం ఉండేది. ఈ మాత్రం దానికి మనుషులు గర్వాలు, అహంకారాలు, బూతులు, నిందలు ఎన్నెన్నో అనుభవిస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు. భూమి మీద ఉన్నంత కాలం నమ్మకంగా ఉండండి. ఎప్పుడైనా మనం మాయమైపోతాం. ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి. ఎందుకంటే మనం వెళ్ళే కాలం ఏ క్షణానైనా సంభవించవచ్చు. దేవుని పనిలోనైనా సంభవించవచ్చు, మీ స్వకార్యాలకు వెళ్ళినా సంభవించవచ్చు. అందుకంటున్నా, అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి. వీలైనంత వరకు మీ ఇండ్లలోనే ఉండి దేవుని గూర్చి పాడండి, ప్రార్థించండి, చదవండి. బాహ్య ప్రపంచంలోకి వెళ్తే మనసు చెడిపోయేవే తప్ప మనసును బాగు చేసేవేవి కనబడవు. నూతన సంవత్సరంలో ఎంతమందిని మళ్ళా పోగొట్టుకుంటామో మనకు తెలియదు. అది ఆకస్మికం, ఊహించినది. అందుకే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. మీ శరీరంలో జీవం ఉన్నంత కాలం దేవుని